శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 15వ భాగం 16/5/25 ద్వితీయ అధ్యాయంలో ఉన్నాం. ద్వితీయ ప్రకరణం. వహ్నిరుష్ణ ప్రకాశాత్మా పూర్వానుగతి ప్రత్రచ అస్తి వహ్ని సనిస్సత్వ శబ్దవాన్ పర్శవానపి సన్మాయా వ్యోమయావ్యంసై యుక్తస్యాగ్నేర్నిజో గుణః రూపం తత్ర సతః సర్వమస్మ అస్మద్ బుద్ధ్యా వినిశ్యతాం. వహ్ని అంటే అగ్నిహోత్రం, అగ్ని. ఉష్ణ వేదై, ప్రకాశాత్మ కాంతి స్వరూపం వేడి కాంతి రెండు ఉంటాయి. అత్రచ ఈ అగ్నిలో పూర్వ అనుగతి, పూర్వ అగ్ని ఉత్పత్తి కంటే ముందు ఉన్న సన్మాయాకాశ వాయువు యొక్క ధర్మాల యొక్క అనుగతి అనువర్తనం అంటే ఈ అగ్నిలో సత్పదార్థము యొక్క, మాయ యొక్క, ఆకాశము యొక్క, వాయువు యొక్క ధర్మాలు కలవు. అగ్నిలో అవన్నీ ఉన్నాయి. వహ్ని అగ్ని అస్థి కలత్, ఇది సత్స్వభావ ప్రదర్శన. సహ ఆ అగ్ని నిస్తత్వ సత్పదార్థం నుండి భేదింపబడితే శూన్య రూపం అవుతుంది. ఇది మాయాధర్మ ప్రదర్శన. శబ్దవాన్ అగ్నియందు శబ్దం కూడా ఉన్నది. ఇది ఆకాశ ధర్మము కలగటం చెప్పటం. స్పర్శవాన్ అపి అగ్ని పట్టుకుంటే కాలుతుంది కనుక అగ్నిలో స్పర్శ కూడా ఉంది. ఇది వాయుధర్మ ప్రదర్శనం. ఏవం ఈ విధంగా సత్ అంశై సత్పదార్థము యొక్క, మాయా మాయ యొక్క, వ్యోమ ఆకాశము యొక్క, వాయువు వాయువు యొక్క అంశై భాగాలతో ధర్మాలతో యుక్తస్య కూడిన అగ్నే, అగ్ని నిజ స్వకీయమైన గుణ గుణం, రూపం రూపం, అగ్నికి నిరూపాధికమైన రూప విశేషం అనడం. తత్ర ఈ చెప్పబడిన వాటిలో సతః సత్పదార్థం కంటే అన్యత్ భిన్నమైనటువంటి సర్వం సమస్తాన్ని అంటే మాయా స్వభావం మొదలుగాగల సర్వస్వభావాలను బుద్ధ్యా బుద్ధిచే వివిచ్యతవాన్ విభాగింపబడును కాక. అంటే ఏమిటి చెప్తా. అగ్ని భూతానికి కాంతే స్వరూపం. అగ్ని అనేటువంటి పంచభూతాల్లో ఒకటి. అది కాంతి యొక్క స్వరూపం. దాని స్వభావం వేడిగా ఉండట. తత్పదార్థం మొదలైన వాటి స్వభావాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కలదు అని వ్యవహారమే సత్స్వభావం ఉండటానికి నిదర్శనమని చెప్పుకున్నాం. శూన్య రూపమే మాయాస్వరూపం, లేదని చెప్పడమే మాయాస్వరూపం. ఆకాశంలో గల శుద్ధ శబ్దం ఇక్కడ విశేషయుక్తమై భుగ్గు భుగ్గు ధ్వని కలుగుతుందని చెప్పుకున్నాం. అలాగే వాయుగతమైన శబ్ద స్పర్శం విశేషణయుక్తమై ఉంది, వేడి తాకుతుంది మనకు కనుక. అలాగే దీని నిజరూప గుణమది. ఇవన్నీ సత్పదార్థం కంటే భిన్నాలు అని ఆకాశ వాయుభూతాలను విచారించినట్లు విచారించి దాన్ని అర్థం చేసుకో అంటున్నారు. సతో వివేచితే వహ్నౌ మిథ్యాత్వే సతివాసితే ఆపో దశాంశతో న్యూనా కల్పితా ఇతి చింతయేత్. వహ్నౌ ఈ అగ్ని సతః సత్పదార్థం నుండి వివేచితే విభాగింపబడగా మిథ్యాత్వే అగ్ని సద్భిన్న సత్తుకి భిన్నం అవ్వటం చేత అని చెప్పటం అసత్యం. సత్తు కంటే అభిన్నమైంది కాదు అగ్ని కనుక అగ్ని యొక్క మిథ్యా. వాసితే సత్ శ్రవణం కూడా ఇది నిధిధ్యాసాల చేత మనస్సులో దృఢం చేసుకోబట్. ఆపహ నీటిలో దశాంశత అంటే అగ్నిలో
పదవ భాగంలో న్యూనాః అల్ప పరిమాణంతో కల్పితాః మాయచేత్ కల్పింపబడ్ ఇది అని చింతయేత్ విచారించాలి. అంటే ఇదివరకైతే చెప్పుకున్నామో అలాగే సత్పదార్థం నుండి విభజించబడగా ఆ సత్పదార్థానికి ఇది భిన్నం కాదు అని అర్థమైపోతుంది. కనుక అందులో అగ్నిలో పదవ భాగం స్వల్ప పరిమాణంతో మాయ చేత అగ్నిలో కల్పించదు. అలాగే సంఖ్యాపూమూహు శూన్యతత్వాస శబ్దాః స్పర్శ సంయుతాః రూపవచ్చోన్య ధర్మాను వృక్షాస్పీయో రసో గుణః. ఆపహ నీరు, సంతి కలవు అనే శబ్దం నిత్య బహువచనంగా చెబుతారు. నీరు కలవు అన్నారు, కలదు కాదు, సంఖ్యాపది. కనుక ఇవి శూన్యతత్వ సత్పదార్థం నుండి విభాగించిన శూన్య రూపాలు అవుతాయి. సశబ్దాః శబ్ద గుణాలతో కూడివ, స్పర్శ సంయుతాః స్పర్శ గుణం కలిగి ఉన్న, రూప సత్యః రూపం కలిగి ఉన్న, అన్య ధర్మానువృత్య అన్య ఇతరాలైన వాటి యొక్క ధర్మాల యొక్క అనువృత్య అనువర్తనం చే కలుగుతుంది. స్వీయ స్వంతదైన గుణం రసః రసం ఉంది దాని కనుక శూన్య రూపం అవుతుంది. అలాగే శబ్ద గుణంతో కలిగి ఉంది, స్పర్శ గుణం ఉంటుంది. ఇవన్నీ దానికి లక్షణాలు. నీటికి ఇవన్నీ లక్షణం. కనుక జల విచారాన్ని ఉపసంహరించి ఇప్పుడు భూ విచారం, ఐదవది భూమి. తతో వివేచితా సప్సు తన్మిథ్యాత్వే చ వాసితే భూమి దశాంశతో న్యూనా కల్పితాప్సితి చింతయేత్. అప్సు అంటే ఈ జలం సత్పదార్థం నుండి వివేచితాసు అంటే వివేచన చెయ్యబడిన తర్వాత, జలం గురించి చెప్పిన తర్వాత తన్మిథ్యాత్వే ఆ జలము యొక్క మిథ్యాత్వే వ్యావహారిక స్థితిలో కనపడుతున్న పారమార్థిక స్థితిలో అలా లేకపోవడం, వాసితేజ మనస్సులో దృఢం చేసుకోబడ్డ తర్వాత భూమి కూడా దశాంశతః పదవ భాగంలో న్యూనా అల్ప పరిమాణం కలది. అప్సు జలంలో కల్పింపబడి, జలంలో కొద్ది భాగమే ఈ భూమి కల్పించబడి ఇది అని చింతయేత్ విచారించాలి అని. కనుక అస్తి భూస్తత్వశూన్యాస్యాం శబ్దస్పర్శౌ స్వరూపకౌ రసశ్చ పరతో గంధో నైజ సత్తా వివిచ్యతాం. భూమి అస్తి ఉన్నది, ఆ భూమి తత్వశూన్య సత్పదార్థం నుండి వేరు చేస్తే విభాగిస్తే శూన్యమైంది. దాన్ని తీసేస్తే అందులో ఏం లేదు. అస్యాం దీనిలో స్వరూపకౌ రూపంతో కూడి శబ్దస్పర్శాలు అంటే శబ్దస్పర్శ రూపాలు, రసహాచ రసం రుచి కూడా ఉంది. కనుక పరతః ఇవి కాక గంధ వాసన కూడా, నైజ స్వాభావికంగా ఉంది. భూమి వాసన మీరు వర్షం కురిస్తే మనకు ఆ వాసన తెలుసు. శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 సామాన్య రూపంతో ఆకాశాదులలో ఉన్నవని, గంధం మాత్రం పృథివిలో విశేషంగా ఉందని, మనకి తక్కిన శబ్దాదులు స్వభూతాలను మాత్రమే విడిచి మిగిలిన చోట అనువర్తించినప్పుడు మాత్రమే విశేషయుక్తాలవుతాయని ప్రకరణం ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. తతః ఇలా భూరూపాన్ని నిర్ణయించిన తరువాత సత్పదార్థం వివిచ్యతాం విభాగింపబడుగాక. పృథక్
కృతాయాం సత్తాయాం భూమిర్మిథ్యావశిష్యతే భూమేర్దశాంశతోన్యూనం బ్రహ్మాండం భూమిమధ్యగం బ్రహ్మాండమధ్యే తిష్టంతి భువనాని చతుర్దశ భువనేషు వసంతేషు ప్రాణిదేహాయధాయధం బ్రహ్మాండలోకదేహేషు సద్వస్తుని పృథక్పృదే అసంతోండాదయో భాంతు తద్భానే పీహ కాక్షతి. సత్తాయాం సత్పదార్థం పృథక్కృతాయాం విభాగింపబడితే భూమి భూమి మిథ్యా అసత్రూపిణియై అవశిష్యతే మిగిలిపో. భూమి మధ్యగం భూమి మధ్యంగా ఉన్న బ్రహ్మాండం బ్రహ్మాండం భూమే భూమి కంటే దశాంశత పదవ భాగం న్యూనం తక్కువ అయింది. భూమిలో పదవ భాగం కల్పించబడి బ్రహ్మాండ మధ్య ఆ బ్రహ్మాండానికి మధ్య చతుర్దశ 14 భువనాని లోకాలు తిష్టంతి ఉన్నాయి. ఇవి కూడా కల్పిత మాత్రాలే అని ఊహించాలి. యేషు ఈ భువనేష్ ఈ లోకాలలో యథాయథం పరిమాణ అనుసారం ప్రాణి దేహా దేవ మనుష్యాది శరీరాలు వసంతి ఉన్నాయి. భువనాలు మాత్రం బ్రహ్మాండంలో 10వ భాగమే. ప్రాణి దేహాలు కూడా తమ పరిమాణాల్లో ఎన్ని భేదాలు ఉన్న మొత్తం మీద 10వ భాగమే అని తెలుసుకోవాలి. దేహం అనేకాలవటం చేత యథాతథం యథేష్టంగా అని ప్రయోగించం. బ్రహ్మాండలోక దేహేషు ఈ విధంగా ఉన్న బ్రహ్మాండాలలో లోకాలలో దేహాలలో కల సద్వస్తుని కలదు అనే వ్యవహారానికి కారణమైన సత్పదార్థం పృథక్కృతే సతి విభాగింపబడితే అంటే పంచభౌతికాలు అవటం చేత భూతాలకు గల భేదాలు వీటికి సత్పదార్థాలతో అవసరం ఉండదు కదా అది. తర్వాత అండాదయ బ్రహ్మాండం మొదలైన అనంతగా అసద్రూపాలు అవుతాయి. భాంతు అని అలా ఉన్నట్లుగా ప్రకాశించుతుండిన ప్రకాశింపని ఇక ఇక్కడ వివేకం కలిగిన తరువాత తద్భావే తత్ ఆ బ్రహ్మాండ భావే అవి ప్రకాశించిన కాక్షతి మనకి కలిగే హాని ఏమీ లేదు. కనుక ఎప్పుడైతే వివేకం కలిగిందో ఇవన్నీ శూన్యం కదా. అలా ఈ ప్రపంచం ఎలా ప్రకాశించినా వివేకానికి లేక వివేకికి హాని కలగదు. భూత భౌతిక మాయానాం సమత్వే అత్యంతవాసితే సద్వస్తద్వైతమిచ్చేష ధీర్విపర్యేతి నక్వచిత్. భూత భౌతిక మాయాన భూతాల యొక్క వాటి నుండి పుట్టిన బ్రహ్మాండాల యొక్క వాటికి కారణమైన మాయ యొక్క సమత్వే అసంకృత్వాన్ అత్యంత వాసితే చిత్తంలో మిగుల దృఢమైతే సద్వస్తు సత్పదార్థం అద్వైతమితి ఏకరూపమనేటువంటి ఏషాధీ ఈ బుద్ధి క్వచిత్ ఎప్పటికి ఏ పదార్థాలు చూపినప్పటికీ అయిన నా విపర్యేతి విపరీతం మాత్రం కాదు. తిరగదు అంటవ ఆకాశాది పంచభూతాలకు ఆభూత కార్యాలైన బ్రహ్మాండలోక దేహాదులకు వీటన్నిటికీ కారణమైన మాయకు మిథ్యాభావాన్ని వివేక ధ్యానాల చేత చిత్తంలో మిక్కిలి గట్టిగా అభ్యసింప చేసుకోవాలి. అలా మిథ్యాభావ దృఢము అయితే సద్వస్తువులో అద్వైత బుద్ధి
ఎప్పటికీ నశింప. కనుక ఆ బ్రహ్మభావం కలుగుతుంది. సదద్వైత పృథగ్భూతే ద్వైతే భూమ్యాదిరూపిణి తత్తదద్ధ క్రియాలోకే యథా దృష్టా తథైవ సా. పదద్వైతాత్ సత్ అద్వైత సత్పదార్థం అద్వితీయం అవటం వల్ల ద్వైతే రెండవది అయిన భూమి మొదలైన రూపిణి రూపాలు భౌతికాలు పృథగ్భూతే భిన్నాలు కాగా లోకాలలో తత్తదర్థ క్రియ ఆయా భూమ్యాదుల ప్రయోజన యథా ఏ విధంగా దృష్టా చూడబడిందో సా అది తథా ఏ అలా అని తెలుసుకోవ. వ్యవహారానికి లోపం కలగాల్సిన పని లేదు అని అర్థం. ఏమిటి దీని తాత్పర్యం? అలాంటి జ్ఞానం వల్ల అంటే ప్రపంచమంతా మిథ్యా, ఉన్నది ఒక్కటే సత్పదార్థం, అందులో ఉన్నదే ఇది కూడా అనేటువంటి ఎరుక కలిగితే ఈ ప్రపంచానికి సత్పదార్థానికి మిథ్యగా విచారం కలిగితే, అంతేకాక దాని స్వరూపాన్ని ధ్వంసం చెయ్యలే. జ్ఞానమాత్రం చేతని రజ్జు సర్పం వ్యవహార సాధనం కాకుండా పోతోంది కదా, అలాగే ప్రపంచం కూడా అంటావా? అలాగా రజ్జు సర్ప భ్రాంతి అప్పుడు మాత్రమే పుట్టింది. ప్రపంచ భ్రాంతి అంటే అనాదిగా ఉంది. కనుక కారణ దారుఢ్యాన్ని అనుసరించే కదా కార్యము యొక్క దారుఢ్యాన్ని కలగటం అనేది. కనుక రజ్జు సర్పాలలా ఇది జ్ఞానమాత్రంతో వ్యవహార సాధనత్వాన్ని విడవనే. కారణం నశించింది కదా అంటావా? కారణం దేశానంతరం కూడా కార్యం కొద్దిగా కాలం ఉండటం అనటం జగత్ ప్రసిద్ధం. రజ్జు సర్ప భ్రాంతి పోయిన తరువాత కూడా సర్ప దర్శనం వల్ల కలిగిన భయకంపాదులు కొంతకాలం వరకు పట్టుకుని ఉంటాయి. కనుక స్థాణు పురుష భ్రాంతి అంటే స్తంభము పంబను దగ్గర చూస్తే పురుషుల్లాగా మనిషిలాగా ఆ భ్రాంతి వెంటనే అలాగే ప్రపంచ భ్రాంతి తొలగిన ఆ భ్రాంతి సమయంలో వ్యవహారం మాత్రం కొంచెం సేపు అలాగే పట్టుకొని తొలగదు. రజ్జు సర్ప భ్రాంతి మొదలైన వాటి వలన కలిగి భయాదులు కొద్ది కాలం మాత్రమే ఉండటం, ప్రపంచ భ్రాంతి వల్ల కలిగిన వ్యవహారం జీవితాంతం వరకు, మరొక పక్షంగా మరికొన్ని జన్మాల వరకు కూడా ఉండటం కారణ దార్ఢ్య తారతమ్యం వల్ల అని అర్థం చేసుకో. భ్రాంతి నాశనం చేత పాము మొదలైవి కనపడకుండటానికి ప్రపంచం బహుకాలం వరకు కనపడటం చేత ఇది కూడా ఒక కారణం. కనుక మిథ్యాత్వాన్ని నిర్ణయించినంత మాత్రంతో వ్యవహార లోపంలో ఏం రాదు. వ్యవహారానికి లోపం భ్రాంతి నిర్ణయించిన మాత్రంతో లోపం అక్కర్ల. భ్రాంతి సమయంలో ఏ విషయ ఎలా జరుగుతుందో తర్వాత కూడా అలాగే జరగవచ్చును కొద్ది కాలం. తరువాత జ్ఞాన అజ్ఞానాలు నిశ్చయంలోనే కానీ వ్యవహారంలో భేదం. సాంఖ్య కాణాద బౌద్ధాజ్జైర్జగచ్ఛేద్భో జగద్భేదో యదా తదా ఉత్ప్రేక్షతే నైకయుక్త్యా భవత్వేష తథా తథా. సాంఖ్యుల చేత, కాణాద తార్కికుల చేత, బౌద్ధాజ్జై బౌద్ధులు జైనులు మొదలైన వాళ్ళ చేత జగద్భేద జగత్తు ప్రపంచము యొక్క భేదం యథా యథా ఏ విధంగా అనేక యుక్త్యా అనేక బహువిధాలైన
యుక్తులచే ఉత్ప్రేక్షతే ఊహింపబడుతోందో తథా అది కూడా ఆ విధంలో ఏషః ఈ జగద్భేదం భవతు అగుగా. సాంఖ్యులు, బౌద్ధులు, తార్కికులు వేద ప్రామాణ్యాన్ని అంగీకరింపక కేవలం యుక్తుల చేత ఈశ్వరుడి కంటే జగం వేరని, అది సత్యమని చెప్తూ ఉంటారు. మేమైతే అద్వితీయ బ్రహ్మం కంటే వేరుగా సత్యంగా ఈ జగత్తు లేకపోతే వ్యవహార కాలంలో మాత్రమే స్వప్న ప్రపంచంలోలా ఉండవచ్చని సమాధానం చెబుతారు. కనుక వాళ్ళ యుక్తులు ఇంతకంటా నిరసింపనక్కర్లేదు అన్న. అవజ్ఞాతం పదద్వైతం నిస్సంకైరణ్యవాదిభిః ఏవం కాక్షతిరస్మాకం తద్వైతమవజానతాం. నిస్సంకైః అనుమానం లేకుండా నిర్భయంగా అన్యవాదిభిః సాంఖ్యాదివాదుల చేత సదసద్వైతం సద్రూపమైన అద్వైత తత్వం అవజ్ఞాతం నిరాకరింపబడి ఏవం అలాగే తద్వైతం ఆ అద్వైతం అవజానత నిరాకరించే అస్మాకం మాకు అనగా శృతియుక్త అనుభవం అనువాటి చేత నిరాకరిస్తున్న వాళ్ళమైన మాకు కాక్షితి ఏం లోపం కలుగుతుందయ్యా అంటే ద్వైతం సత్యం కాదని నిరాకరించట తప్పు కాదు అన. కనుక ద్వైతం లేదు, ఉన్నదంతా మాయ ద్వైత తత్వం శృతియుక్త అనుభవ సిద్ధమై ఉన్నది. మాయ అద్వైత తత్వం శృతి వేదముయు అనుసరించే అనుభవ సిద్ధమై ఉంది. అలాంటి దానినే వాళ్ళు నిరసించినప్పుడు మేము ద్వైతాన్ని సత్యం కాదని నిరసించడం ఎంత మాత్రం తప్ప కాదు అని విద్యారణ్య స్వామి. శృత్యాది బలం చే మేమేం చెప్పినా మాకు ఎదురుగా వేదం ఉండాలి. కనుక వేదాది బలం వల్ల అలా చేయగలిగామని మా అభిప్రాయం. ద్వైతావజ్ఞా సుస్థితా చేదద్వైతే స్థిరా భవేత్ స్థైర్యే తస్య పుమానేష జీవన్ముక్త ఇతీర్యతే. ద్వైత అవజ్ఞ ద్వైత ప్రపంచము యొక్క అవజ్ఞ నిరసించ సుస్థిత చేత్ దృఢంగా ఉంటే అద్వైతే అద్వితీయ బ్రహ్మతత్వంలో ధీహి అంటే బుద్ధి అంటే దృఢమైన నిశ్చయం ఉండటం స్థిర కలదై భవేత్ తస్యాహ అలాంటి ద్వైత తిరస్కారాన్ని స్థైర్యే స్థిరత్వం కలిగి ఉంటే ఏషః ఈ పుమాన్ అధికారి అయిన పురుషుడు జీవన్ముక్తుడు ఇతి అని ఈర్ష్యతే వ్యవహరింపబడుతుంది. ద్వైతమంతా మిథ్యా రెండు అని చెప్పే పదార్థం అంతా మీరు ఆలోచన అంతా సిద్ధాంతం అంతా తప్పు, అది మిథ్యా అని ఎప్పుడు దృఢ నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు అద్వితీయమైన బ్రహ్మతత్వంలో దృఢ నిశ్చయత కలుగు. అలా దృఢ నిశ్చయత కల మనుష్యుడు జీవన్ముక్తుడవటంలో సందేహమేమీ లేదు. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉన్నప్పుడే సంసారాన్ని బంధాన్ని విడవబడిన జీవన్ముక్తి లాభం అద్వైత మిథ్యాత్వ జ్ఞానం వల్ల కలగటంచే ద్వైత మిథ్యాత్వ జ్ఞానం వల్ల కలగటంచే ద్వైత నిరాకరణం నిష్ప్రయోజనం కాదయ్యా అన్నారు. ఏషా బ్రాహ్మీ స్థిత పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా స్యామంతకాలేపి
బ్రహ్మ నిర్వాణమృచ్యతి. హే పార్థ, గీతలో భగవంతుడు, ఓ అర్జున, ఏషా ఇది బ్రాహ్మీ, బ్రహ్మలో ఉండేటువంటి స్థితి, ఉనికి, అంటే సర్వాన్ని సంయసించి బ్రహ్మస్వరూపుడై ఉండటం. ఏనాం, ఆ విధంగా బ్రహ్మై ఉండటం. అన్నీ సంయసిస్తే ఉంటే వాడు బ్రహ్మ అయిపోతాడు. కనుక బ్రహ్మ అయి ఉండటం అని ప్రాప్య పొంది నా విముహ్యతి, విమోహాన్ని పొందడు. అలా ఉంటే తప్ప విమోహం రాదు. అస్య, ఈ స్థితిలో అంతకాలే, అంటే ప్రాణం పోయే సమయంలో కూడా స్థిత్వా ఉండి బ్రహ్మ నిర్వాణం, మోక్షాన్ని రుచ్యతి, పొందుతారు. బ్రహ్మాత్మైక్య స్థితి, బ్రహ్మలో ఐక్యమయ్యేటువంటి స్థితి నీకు పై విధంగా చెప్పబడిందిగా. బ్రహ్మాభావంతో ఉండేవాడు బ్రహ్మభావంతోనే, అంటే నేనే బ్రహ్మ, ప్రపంచమే బ్రహ్మ, బ్రహ్మ లేని చోటు లేదు అనేటువంటి భావంలో ఉన్నవాడి ఇక ఎప్పటికీ సంసార బంధంలో వాడు చిక్కుకోడు, ఆ వలలో పడడు. ఈ స్థితి అవసాన కాలంలో కలిగిన, చచ్చిపోయే ముందు ఒక క్షణం ముందు కలిగిన విదేహ కైవల్యం నిరభ్యంతరంగా మళ్ళా జన్మ అంటూ వాడికి దొరకదు. చివరిలో అయినా సరే ఒక క్షణం కలిగిన చాలు. కనుక మొదటనే బ్రహ్మచర్యంలో సన్యసించిన వాడికే ఈ బ్రహ్మభావం అలవడితే ఇక చెప్పాల్సిందే. చచ్చిపోయే ముందు ఒక క్షణమైన సర్వం విద్యా, భగవంతుడొకడే, బ్రహ్మ ఒకడే అన్నటువంటి ఒక ఎరుక కలిగితే వాడికి మళ్ళా పునర్జన్మ ఉండదు. మొదట్లోనే ఇవన్నీ తెలుసుకున్న వాడి సంగతి చెప్పక్క అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పారు. సదద్వైతే నృతద్వైతే యదన్యోన్యైక్యకీక్షణం తస్యాంతకాలస్తద్భేద బుద్ధి రేవనచేతరః. సదద్వైతే, సత్ ఆ సద్రూపమైన, అద్వైతే అద్వితీయ బ్రహ్మంలో, అనృతద్వైతే ఋతం కాని అంటే మిథ్య అయిన, ద్వైతే ద్వైతంలో, యత్ ఏ అన్యోన్యైక్య వీక్షణ, పరస్పర తాదాత్మ్యము గల ఐక్య వీక్షణం, ఐక్య జ్ఞానం ఉందో, తస్య ఆ ఐక్య భ్రమ అంతకాల అవసాన కాలంలో తద్భేద బుద్ధిరేవ, తద్వాడి యొక్క, అంటే ద్వైత అద్వైతాల యొక్క భేద బుద్ధిరేవ. ద్వైతం మిథ్యా, అద్వైతం సత్యం. చచ్చిపోయే ముందు ఒక క్షణం ముందైనా సరే అది భిన్నంగా అది అభిన్నం అని నిశ్చయం కలిగితే ఇతరగా అన్యమైన దేహపాతం నచ కాలే, ఇక వాడికి ఇంకొక జన్మ అంటూ చచ్చిపోయే ఆఖరి క్షణంలో, నిమిషంలో, లక్షో వంతు టైంలో అయినా వాడికి ఆ భావం కలిగితే మళ్ళా పునర్జన్మ. సద్వస్తు రూపమైన అద్వైతంలో, మిథ్యారూపమైన ద్వైతంలో అన్యోన్య అధ్యాస లక్షణాలుక ఏ ఐక్య భ్రమ ఉన్నదో ఆ ఐక్య భ్రమ చచ్చిపోయే కాలంలో అద్వైత ద్వైతాల యొక్క సత్య మిథ్యారూప బుద్ధి, అద్వైతం సత్యం, ద్వైతం అసత్యం అనేటువంటి ఒక ఎరుక, జ్ఞానం కలిగితే ప్రాణహానిక. అలా పూర్వోక్త భగవత్ వాక్యాలలుగా అంతఃకాల శబ్దానికి అర్థం అది అని అర్థం చేస్తారు. కనుక ఒక్క క్షణం చచ్చిపోవటానికి ముందైన వాడి మనస్సులో ఈ భావం కలిగితే వాడికి మళ్ళా జన్మ ఉండదు. యద్వాంతకాలః ప్రాణస్య వియోగోస్తు ప్రసిద్ధితః తస్మిన్ కాలేపి న భ్రాంతే గతాయాః పునరాగమః.
యద్వా ఏ విధంగా అంతకాలంలో చనిపోయే ముందు ప్రసిద్ధిత లోకల్లో చెప్పుకునే విధంగా ప్రాణము యొక్క వియోగ పోవటం అనేది అస్తు అవుతుందో మరణం అనినా అనవద్దు. మరణం కాలం అంతకాలం అంటే మరణం. అస్మిన్ ఆ కాలేపి సమయంలో గతాయా పోయిన భ్రాంతి భ్రమయొక్ పునః తిరగ ఆగమః రావటం నలే. అది వచ్చిందంటే మళ్ళా జనం లేదు. మరొక పక్షంలో కూడా ఇంకొక ఎన్ని రకాల ఆలోచించి పూర్వోక్త భగవద్వ్యాఖ్యంలో కృష్ణ భగవానుడి మాటలో గల అంతకాల శబ్దానికి మరణమని అర్థం చేసిన పూర్వ వివేకం చేత నశించిన ద్వైత భ్రాంతి మరణ కాలంలో కూడా మళ్ళా కలగదని అభిప్రాయం. ఒకసారి వస్తే మళ్ళీ చివరిలో వచ్చి నీ రోగముపవిష్టో వా రుగ్ణో వా విరుఠన్ భువి మూర్ఛితో వాచ్యజేష ప్రాణాన్ భ్రాంతిర్న సర్వదా ఏషః ఎవడ్ నీ రోగం అంటే రోగం నీ అంటే డాక్టర్ రోగం లేనివాడే ఉపవిష్టోవ సుఖంగా కూర్చొనిక రుగ్ణ రోగం కలవాడే భూమి మీద విలుఠన్ వా దొర్లేవాడుక మూర్ఛితోవ మూర్ఛపోయిక అంటే మనస్పారకం లేకక ప్రాణాల శదత్ విడుచుగాక సర్వదా అన్ని విధాల చేత భ్రాంతి ద్వైత భ్రమ నా ఎంత మాత్రం కలగదు. ఏ రోగం లేక సుఖంగా కూర్చున్నట్లు ప్రాణం వదిలిన వ్యాధి చేత బాధపడి భూమి మీద బాధ తట్టుకోలేక పొరలుతున్న అప్పుడు ప్రాణం విడిచిన మన స్మారకమే లేకుండా ప్రాణాలు వదిలిపోయిన అలాంటి జ్ఞానికి వివేకం చేత నశించిన ద్వైత భ్రాంతి మళ్ళీ వాడికి రా. అంతకుముందే వాడికి ద్వైత భ్రాంతి పోయి దినే స్వప్న సుప్త్యోరధీతే విస్మృతేప్యయం పరేద్యుర్నానధీతత్స్వ తద్విద్యాన స పశ్యతి నశ్యతి. దినే ప్రతిరోజు అధీతే పఠించబడిన వేదం స్వప్న సుప్త్యో స్వప్న అవస్థ సుషుప్త అవస్థలలో విస్మృతేపి మరచిపోయినా అయం ఈ వేదాధ్యయన్ పరేధ్యు మర్నాడు అనధీత చదవబడి కనుక స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ మరిచిపోయిన వేదం అన్నాడు కొద్ది జ్ఞాపకం వస్తుంది కదా. అలాగే నస్యాత్ కానే తద్వత్ ఆ రీతిగానే విద్యా బ్రహ్మజ్ఞానం నశ్యతి నశించదురా బాబు అన్న. వేదం చదువుకొని ఒక స్వప్న సుషుప్తి అవస్థలలో ఆ చదివిన వేదాన్ని మరిచిపోయి మర్నాడు మళ్ళా లేచిన తర్వాత మరుపు లేక వాడికి వెంటనే వచ్చేస్తాం. ఆ వచ్చిన దాన్ని చదవటం లోకంలో మనం చూస్తాం. అలానే ఒకవేళ బ్రహ్మజ్ఞానం మూర్ఛాదుల చేత మరణకాలం అంతరించిపోయిన వాడికి అది ఎంత మాత్రం వాడిని వదలదు, వదిలిపెట్టదు. ఆ బ్రహ్మజ్ఞానం పట్టుకొని అంటే జ్ఞానానికి నాశనం ఉండదు. ప్రమాణోత్పాదిత విద్య ప్రమాణం ప్రబలం వినా నశ్యతి న వేదాంత ప్రబలం మానమీక్షతే. విద్యా బ్రహ్మజ్ఞానం ప్రమాణోత్పాదిత ప్రమాణ వేదాంత ప్రమాణంచేత ఉత్పాదిత
పుట్టింపబడింది అవుతో అంటే కడుగుతో. ప్రబలం అతిశయ బలం గల ప్రమాణం విన ప్రమాణం లేనిది అవటం చేత నశ్యతి నశింప గలత్. వేదాంతాత్ ఉపనిషత్ ప్రమాణం కంటే ప్రబలం మంచి బలం కల మానం ప్రమాణం న ఈక్షతే చూడబడత్. అంటే వేదాంత ప్రమాణానికి మించిన ప్రమాణం ప్రపంచంలో లేనే లేదు. సద్గురువు దగ్గర వేదాంత విచారం చెయ్యగా బ్రహ్మైత్య జ్ఞానం కలుగు. అలా దృఢమైన సప్రమాణంగా కలిగిన నిత్య అపరోక్ష సాక్షాత్కార జ్ఞానం వేదాంత ప్రమాణాన్ని మించిన ఇంకొక ప్రమాణం ఉండినప్పుడు కదా నశించాలి. అలాంటి ప్రమాణ రాజం వేదాంతమే అయి ఉంటే బ్రహ్మజ్ఞానం ఎప్పటికీ నశిస్తుందా అంటే నశించదు. తస్మద్వేదాంత సంసిద్ధిం సదద్వైతన్న బాధ్యతే. అంతకాలేప్యతో భూత వివేకానిర్యుతి స్థిత. ఇది శ్రీ విద్యారణ్యకృతం వేదాంత పంచదశ్య మహాభూత వివేకః. తస్మాత్ ఆ కారణం వల్ల వేదాంత సంసిద్ధం వేదాంత ఉపనిషత్ ప్రమాణ అనుసారంగా సంసిద్ధం చక్కగా కలిగి సదద్వైత సద్రూపమై అద్వైతం ద్వితీయ మిథ్యాత్వ నిశ్చయ పూర్వకమై బ్రహ్మజ్ఞానం అంతకాలేపి మరణకాలంలో కూడా నా బాధ్యతే బాధింపబడ్ అంటే నశించదు. అతః నశింపనిది అవటంచే భూత వివేకాత్ పంచమహాభూతాలయ వివేకాత్ పరిశీలన చేత తెలుసుకోవటం వల్ల నిర్వృతి ముక్తి స్థితౌ తప్పక చక్కగా వేదాంతాన్ని శ్రవణ మనన నిధి ధ్యాసాలతో చిరతర అభ్యాసం చేసుకోండి. అంటే చాలా కాలం అభ్యాసం చేసుకోవటం కలిగిన ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానం బ్రహ్మ కంటే వేరైనది లేదు అనేటువంటి జ్ఞానం ప్రాణ వియోగ సమయంలో కూడా నశించదు. ఒకసారి పడితే కనుక భూమి నీరు తేజస్ వాయు ఆకాశం అనే పంచభూతాలను వాటి గుణాలను సలక్షణంగా పరిశీలించి ఆత్మతత్వం అపరోక్షంగా ఎరిగినవాడు సపరోక్షంగా ఎరిగినవాడు పునరావృత్తి లేని మోక్ష సామ్రాజ్యం తప్పక కలుగుతుందని. కనుక వాళ్ళకి ముక్తే తప్ప ఇంకా ఇది శ్రీ విద్యారణ్యకృతమై పంచ వేదాంత పంచదశిలో మహాభూత వివేకమైన ద్వితీయ ప్రకరణం సమాప్తం. రేపు తృతీయ ప్రకరణంలోకి మనం ప్రవేశిస్తాం.